హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో కొత్త పెన్షన్లకు సంబంధించి కాకుండా పెన్షన్ల రద్దుకు సంబంధించి నిన్నటి రోజున అసెంబ్లీలో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు ఒక ప్రకటన అయితే చేశారండి. కలెక్టర్లకు అధికారాలు అయితే ఉన్నాయి. ఏవైతే పెన్షన్లు అనర్హత కలిగినవి ఉన్నాయో వారి యొక్క దృష్టికి గనక వచ్చినట్లయితే ఎటువంటి అభిప్రాయాలు లేకుండా ఆ పెన్షన్లను తొలగించవచ్చే అధికారాలు అనేటివి కలెక్టర్లకు అయితే ఉన్నాయని చెప్పి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే చెప్పారు. ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి సమాచారాన్ని ఈ వీడియోలో నేను మీకు వివరంగా అయితే తెలియజేస్తాను. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. లేటెస్ట్గా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ మన ఛానల్లో పోస్ట్ చేయబడతాయి అన్నమాట. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒకసారి మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలకు సంబంధించి మనకు న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఒక ఆర్టికల్ అయితే ఇక్కడ షేర్ చేస్తున్నాను చూడండి. అనర్హులు ఉంటే పింఛన్లు తొలగించేలా కలెక్టర్లకు అధికారాలు. శాసనసభలో మంత్రి కొండపల్లి. సామాజిక భద్రతా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారిలో అనర్హులు ఉంటే కలెక్టర్లకు ఫిర్యాదు చేయవచ్చని, విచారణలో నిజమని తేలితే అలాంటి వారిని తొలగించేలా కలెక్టర్లకు అధికారాలు అనేటివి ఇచ్చి ఉన్నామని చెప్పి రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ అధికార మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే చెప్పారనమాట. వైఎస్ఆర్ కడప జిల్లాలో 3,000 మంది దివ్యాంగుల పింఛన్లపై వచ్చినటువంటి ఫిర్యాదులపై కలెక్టర్ విచారణ చేపట్టి అనర్హత కలిగినటువంటి 70% మెంబర్ని, అంటే ఈ యొక్క 3,000లో దాదాపు 2,000కు దగ్గరలో పెన్షన్లు అనేటివి తొలగించామని చెప్పి చెప్పారనమాట ఈ సందర్భంగా. అదేవిధంగా మనకు దేశంలో మిగతా రాష్ట్రాల కంటే అత్యధికంగా వయోవృద్ధులు, దివ్యాంగులు, వితంతులకు పింఛన్లు అనేటివి మన యొక్క రాష్ట్రంలోనే ఇస్తున్నామని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అనర్హులకు పింఛన్లు ఇవ్వడం తప్పని సభాపతి అయ్యన్న పాత్ర కూడా చెప్పడం జరిగిందండి. పెన్షన్లు ఇవ్వాలి అనేది ప్రభుత్వం పాలసీ అయినప్పటికీ అనర్హులకు పింఛన్లు ఇవ్వడం తప్పు. అనర్హులు ఎక్కడెక్కడ ఉన్నారో మీ అందరికీ తెలుసు, ఎందుకు చెప్పలేకపోతున్నారు? అలాంటి వారిని తొలగించే ప్రయత్నం చేయండి, ఇందులో తప్పేముంది అని పెన్షన్లపై చర్చ సందర్భంగా సభాపతి అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారండి. కాబట్టి ఎవరైతే అనర్హత కలిగినటువంటి వాళ్ళు ఇప్పటి వరకు ప్రభుత్వం దృష్టిలో పడకుండా పెన్షన్లు కనుక పొందినట్లయితే అటువంటి పెన్షన్లను తొలగించబోతున్నారండి. వచ్చే నెల నుంచి అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క పెన్షన్ల తొలగింపుకు సంబంధించిన అప్డేట్స్ అనేవి వస్తాయన్నమాట. శాసనసభలో ఈ విధంగా అయితే పెన్షన్ల ఈ యొక్క తొలగింపుకు సంబంధించి అయితే ఈ విధంగా అయితే చర్చలు అయితే జరిగాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు, మార్చి నెలకు సంబంధించినటువంటి పెన్షన్లకు సంబంధించి ఒకరోజు ముందుగానే పెన్షన్లు కొత్తగా 8,977 మందికి పెన్షన్ అనేది శాంక్షన్ అయిందని చెప్పి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు చెప్పారనమాట. ఒకరోజు ముందుగానే సామాజిక భద్రతా పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుంది. మార్చి 1 ఆదివారం కావడంతో ఈ నెల 28వ తేదీన పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 62.76 లక్షల పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వము 2,725 కోట్లను అయితే పంపిణీ అయితే చేసిందనమాట. కొత్తగా మంజూరైనటువంటి 8,977 పెన్షన్లు అనేటివి స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన పెన్షన్లు. వీటన్నిటితో కూడా కలిపి 62,76,322 మంది మాత్రమే ఈ యొక్క పెన్షన్ లబ్ధిదారులు అయితే ఈ యొక్క మార్చి నెలలో పెన్షన్స్ అనేటివి తీసుకోవాలని చెప్పి స్వర్ణ గ్రామం మరియు స్వర్ణ వార్డు సిబ్బంది ద్వారా ఇంటి దగ్గరే పెన్షన్ పంపిణీ అనేది జరుగుతుందని చెప్పి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే చెప్పడం జరిగిందనమాట. కాబట్టి మార్చ్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు ఫిబ్రవరి 28వ తేదీన, ఒకవేళ ఫిబ్రవరి 28వ తేదీన మీరు పెన్షన్ తీసుకోవడం మిస్ అయినట్లయితే తిరిగి మళ్ళీ మార్చి 2వ తేదీ వరకు అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి 8,977 కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లు. స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ భర్త పెన్షన్ పొందుతూ ఉంటారనమాట. పెన్షన్ పొందుతున్నటువంటి భర్త మరణించినట్లయితే ఆ పెన్షన్ని వృధా పోనీయకుండా స్పోర్ట్స్ కేటగిరీ కింద ఆ పెన్షన్ పొందుతున్నటువంటి భర్తకి భార్య కనుక ఉండినట్లయితే వారి పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పెన్షన్నే ఈ యొక్క స్పోర్ట్స్ కేటగిరీ పెన్షన్లు అని అంటారనమాట. ప్రతి నెల కూడా అప్లికేషన్స్ అనేవి జరుగుతాయి వీటికి సంబంధించి. ఇవి తప్ప కొత్త పెన్షన్లకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. అదేవిధంగా రీసెంట్గా కొత్త పెన్షన్లకు సంబంధించి ఒక అప్లికేషన్ అని చెప్పి సోషల్ మీడియాలో తిరుగుతుందనమాట. ఆ అప్లికేషన్ అయితే ఉంది, కాకపోతే అందుబాటులోకి అయితే లేదనమాట. ఎందుకంటే కొత్త పెన్షన్లకు సంబంధించి ఎలాంటి ప్రొసీడింగ్స్ అనేటివి రాలేదు ప్రభుత్వం నుంచి. కాబట్టి కొత్త పెన్షన్లకు అప్లికేషన్స్ అనేటివి అపోహ, ఎలాంటి వాస్తవమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు.
సో కేవలము స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లకు మాత్రమే ప్రభుత్వము దరఖాస్తులు అనేటివి స్వీకరిస్తుంది ప్రతి నెల కూడా. సో ఈ విధంగా పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్‌గా అప్డేట్స్ అనేటివి ఉన్నాయండి. సో ఇందులోని సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెడుతున్నాను. సో ఈ యొక్క సమాచారాన్ని ముందుగా టెలిగ్రామ్ ఛానల్‌లో అయితే అందిస్తూ ఉన్నాననమాట. తర్వాత ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందనుకుంటే ఈ విధంగా వీడియో రూపంలో అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది. సో ప్రతిరోజు కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ మన ఛానల్‌లో పోస్ట్ చేయబడతాయి. సో అదేవిధంగా కొంతమంది రెగ్యులర్‌గా నాకు వచ్చేటువంటి కామెంట్స్‌లో డీఎంహెచ్ఓ పెన్షన్స్ ఎప్పుడన్నా, అదేవిధంగా వితంతువుల పెన్షన్స్, కొత్త పెన్షన్లు ఎప్పుడని చెప్పి అడుగుతూనే ఉన్నారండి. సో వారికి నేను చెప్పేది ఏంటంటే, కొత్త పెన్షన్లకు సంబంధించి పక్కన పెడితే, సో ఈ యొక్క పెన్షన్ల రద్దుకు సంబంధించి ఈరోజు చర్చలు జరిగాయి. సో మార్చి నెలలో పెన్షన్ల తొలగింపు జరగవచ్చు, చెప్పలేము. సో అప్డేట్స్ అనేటివి మీకు రెగ్యులర్‌గా అందించే ప్రయత్నం చేస్తాను. కొత్త పెన్షన్లు అయితే మనకు జూన్ నెల వరకు ఛాన్స్ అయితే లేవన్నమాట వచ్చేదానికి. గత ప్రభుత్వం కూడా జూన్‌లో ఒకసారి పెన్షన్లకు అప్లికేషన్స్ తీసుకునేది. తిరిగి మళ్ళీ డిసెంబర్‌లో అయితే అప్లికేషన్స్ అనేటివి జరిపేదన్నమాట. ఆ పద్ధతినే పాటించినట్లయితే ప్రభుత్వానికి కొంచెం మంచి పేరు కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు దాదాపు సంవత్సరం పైనే అయిపోయిందనమాట ప్రభుత్వం లీడింగ్‌లోకి అయితే వచ్చి. సో కొత్త పెన్షన్‌లకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ కూడా ఇవ్వడం లేదు. జస్ట్ చెప్తున్నారు అంతే. ఈ యొక్క పెన్షన్‌లు మా యొక్క దృష్టిలో ఉన్నాయి. సో వీటికి మేము దరఖాస్తులు చేయిస్తాము అని చెప్పి. సో అసెంబ్లీలో కూడా చర్చలనేవి జరుగుతున్నాయే గానీ, అవి నామమాత్రపు మాటలుగానే ఉన్నాయన్నమాట. సో ప్రొసీడింగ్స్ అనేటివి రిలీజ్ కావడం లేదు. సో త్వరలో ఏదైనా అప్డేట్ రావచ్చు. తప్పకుండా తెలియజేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.